నా అన్వేషణపై ఘాటుగా స్పందించారు ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు. శిక్ష కన్నా సమాజం నుంచి వచ్చే చీత్కారమే నేరస్తుడిలో నిజమైన మార్పుకు కారణమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఎలాంటి మచ్చలేని వ్యక్తులపై బురద చల్లడం ధర్మం కాదని, అలాంటి చర్యలను తన అభిమానులు ఎప్పటికీ సహించరని గరికపాటి తేల్చి చెప్పారు. సోషల్ మీడియాలో తన తరఫున నిలబడ్డ ప్రతి ఒక్కరికి ఆయన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. అందరూ ఒక్కటిగా నిలిచినప్పుడే ధర్మం గెలుస్తుందని పిలుపునిస్తూ సత్యం కోసం నిలబడాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేశారు. ఈ వివాదం మూలాల్లోకి వెళ్తే, ఇటీవల అమ్మాయిల వస్త్రాధారణపై శివాజీ అనసూయ మధ్య చర్చ జరుగుతున్న సమయంలో సంబంధం లేని కొందరు వ్యక్తులు మధ్యలోకి వచ్చి అబాసుపాలు అయ్యారు. వారిలో యూట్యూబర్ నా అన్వేషణ ఒకరు. తన ఛానల్ కు ఉన్న సబ్స్క్రైబర్ల బలంతో తాను సెలబ్రిటీ అన్న అహంకారంతో నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. ఈ వివాదంలోకి అనవసరంగా ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారిని లాగుతూ ఆయన వీడియోను ప్లే చేసి అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. గుత్తులు కోసేస్తే బుద్ధి వస్తుంది అంటూ నీచంగా మాట్లాడాడు. అంతేకాదు, హిందువులు ఎంతో భక్తిగా కొలిచే సీతాదేవి, ద్రౌపదిని కూడా ఈ విషయానికి ముడిపెడుతూ వాళ్లు చీరలే కట్టుకున్నారు కదా, అయినా ఎత్తుకెళ్లలేదా అంటూ దరిద్రంగా పోల్చాడు. క్షమాపణ చెప్పనని, తాను చేసిందే కరెక్ట్ అని అన్వేష్ సమర్థించుకోవడం ప్రజల్లో మరింత ఆగ్రహానికి దారితీసింది. అంతేకాదు, తనకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉందంటూ అహంకారంగా మాట్లాడాడు. దీంతో భక్తులు, హిందూ సంఘాలు తీవ్రంగా స్పందించగా అన్వేష్ పై పలు కేసులు నమోదయ్యాయి. లక్షల మంది అతని యూట్యూబ్ ఛానల్ ను అన్సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు యూట్యూబ్ కూడా వివరణ కోరినట్లు సమాచారం. ఇక పోలీసులు ఇన్స్టాగ్రామ్ ఆధారంగా విదేశాల్లో ఉన్న అన్వేష్ లొకేషన్ ను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు అభిమానించిన వారే ఇప్పుడు అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన గరికపాటి నరసింహారావు ఈ విషయం తనని ఎంతో బాధించిందని, ఇటువంటి వారికి సమాజం చీకొడితేనే బుద్ధి వస్తుందన్నారు. సోషల్ మీడియాలో విజయం తమదేనని, తనకు అండగా నిలబడిన వారికి ధన్యవాదాలు తెలిపారు. అందరూ ఒక్కటిగా నిలిస్తేనే ధర్మం గెలుస్తుందని ఆయన పిలుపునిచ్చారు.